వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. పచ్చదనం స్వచ్ఛతపై తెలంగాణ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. ప్రతి నెల 3వ శనివారం అమలు చేయాలన్న శాంతికుమారి. గుడివాడ ఏరియా హాస్పిటల్ తనిఖీ చేసిన వెనిగండ్ల రాము. ఓపీలో పేషెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే. కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు విడుదల చేసిన పుట్ట. రాజోలు ఆనకట్ట నుంచి నీటిని రిలీజ్ చేసిన ఎమ్మెల్యే. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్. దిగువకు 1500 క్యూసెక్కుల గోదావరి జలాలు రిలీజ్. తిరుమల భక్తులకు దర్శనం, వసతుల పెంపునకు ఈవో కృషి. దయల్యావడు ఈవో కార్యక్రమంలో మాట్లాడిన శ్యామలరావు. స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి స్వచ్ఛత పచ్చదనంపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల పరిధిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత పచ్చదనం నిర్వహించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. వన మహోత్సవం కింద మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి పాల్గొన్నారు. visit చేస్తే we'll be able to understand. So I request senior officers to visit the dump yards. Additional collectors gani if you can take time to visit the dump yards. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏరియా హాస్పిటల్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తనిఖీ చేశారు. ఓపీలో ఉన్న పేషెంట్లను డాక్టర్స్ బాగా చూస్తున్నారా లేదా అని ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు. వైద్యం బాగుందా లేదంటే తన దృష్టికి తీసుకురావాలని గర్భిణీ స్త్రీలను ఎమ్మెల్యే రాము కోరారు. హాస్పిటల్కి కావలసిన పరికరాల గురించి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గుడివాడ ఏరియా హాస్పిటల్ త్వరలో జిల్లా హాస్పిటల్గా మారనుందని ఈ సందర్భంగా వెనిగండ్ల రాము చెప్పారు. గుడివాడ ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నా సరైన వైద్య పరికరాలు లేక ఎమర్జెన్సీ కేసులను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి వైద్యులు రిఫర్ చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే రాము దృష్టికి పలువురు తీసుకొచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఏలూరు కాలువ నీటిమట్టం తగ్గించాలని ఇరిగేషన్ ఎస్సీ ఎమ్మెల్యే బోల్చెట్టి శ్రీనివాస్ కోరారు. నవాబుపాలెం, కొత్తూరు, అరుగోలను గ్రామాల ఆయకట్టు నేటికి వర్షపు నీటి ముంపులో ఉందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద నవాబుపాలెం సర్పంచ్ ధనరాజు, కృష్ణయ్యపాలెం సర్పంచ్ వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు ప్రసాద్తో కలిసి రైతులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల అవతల గట్టున రైల్వే ట్రాక్, యువతల ఏలూరు కెనాల్ నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో వర్షపు నీరు పొలాల నుంచి బయటకు వెళ్లడం లేదని వారు తెలిపారు. దీంతో 20 రోజులుగా పైరు నీటిలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ బాగా మునిగిపోతుందండి. ఒక కొద్దిగా తగ్గించులు కుదురుద్దా? ఆఫీస్ నెంబర్ ఏమన్నా ఒకసారి ఆయన అంటాడు కింద నీళ్ళు వెళ్తలేదని అంటాడు ఆయన.
కాలువలో చెట్లు అయి పడిపోయినాయి, అవి ఏమో తీయించట్లేదంటే వాళ్ళు ఎవరు అడ్డంతరం పెట్టారు నా దగ్గర. కేసీ కెనాల్ ఆయకట్టు కింద 92,000 ఎకరాలను నీరు అందించేందుకు రోజు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అన్నారు. కుందు నదిపై ఉన్న రాజులు ఆనకట్ట నుండి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గంగమ్మకు పూజలు చేసి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేశారు. కడప జిల్లా రైతాంగానికి కేసీ కెనాల్ ఆశాజ్యోతిగా ఉంది. గతేడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటిని అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో వర్షాలు సరిగా లేకపోయినా ఎగువ ప్రాంతంలో విరివిగా వర్షాలు పడడంతో రైతులకు సకాలంలో నీటిని అందించడం సంతోషంగా ఉందన్నారు. ముందుగానే రైతులకు మంచి సీజన్లోనే ఈరోజు నీళ్లు మన కేసీ కెనాల్కు వదలడం జరిగింది. ఈ కేసీ కెనాల్లో 1000 క్యూసెక్స్ నీళ్లు వదలొచ్చు రోజు. మాకు కూడా అదృష్టం భావిస్తున్నా. ఫస్ట్ టైం గెలిచిన రైతులు కరెక్ట్ సమయంలో నీళ్లు రావడము, వాళ్ళకి నీళ్లు వదలడము, వాళ్ళు సరైన పంటలు పండించుకోవడము, రైతులు కూడా ఈ సంవత్సరము చాలా సంతోషంగా ఉంటారని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాము. మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నా. రైతులందరూ చాలా సంతోషంగా ఉండాలని చెప్పి మా ఆశయము. ఖచ్చితంగా ఈ రాజులను కట్టడం ఎంతవరకు ప్రయత్నం చేసి కట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ రాజుల ఆనకట్ట కంప్లీట్ చేస్తే కన్నా రైతులు కళ నెరవేరిపోతుంది. లాస్ట్ టైం కూడా మేము అసెంబ్లీలో ఈ పాయింట్ రైట్ చేసినాం. ఈసారి అసెంబ్లీలో దీన్ని ఖచ్చితంగా రైట్ చేసి దీన్ని మన రాజుల ఆనకట్ట కడితే రైతులు, ఎందుకంటే వేరే ఏం లేకుండా రైతుల కోసం ఉపయోగపడేటువంటి కాలువ ఏదంటే కేసీ కెనాల్ కాలువ. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలోకి ఉండి ఎమ్మెల్యేగా పనిచేసినందుకు గర్వపడుతున్నానని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గానికి 24 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 2014 నుంచి 2019 వరకు గ్రామాల్లో నీటి సరఫరా, రోడ్లు, డ్రైన్లు సహా పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు బోడే చెప్పారు. 2019 నుంచి జగన్ అసమర్థ పాలన జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఎంతో కృషి చేస్తున్నారని ప్రసాద్ ప్రశంసించారు. 1-2 రోజులు ఆలస్యమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటామని బోడి రైతులకు భరోసా ఇచ్చారు. చాలా గ్రామాలు 100%, 90%, 80% రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మంచినీటి సౌకర్యాల పైన దృష్టి పెట్టి అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క సిమెంట్ రోడ్డో, డ్రైనేజో, లైటో లేకపోతే మంచినీరో దేనిపైన కూడా ₹1 నిధులు ఖర్చు పెట్టని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకపోగా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొని స్థానిక సంస్థలన్నింటినీ కూడా డమ్మీలుగా మార్చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని అందరూ కూడా నామమాత్రంగా మిగిలిపోయారు. 14 నుంచి 19 దాకా చాలా గ్రామాలు 100%, 90%, 80%. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగుండలోని వికే రామవరం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ఫేజ్ 2 ట్రయల్ రన్ విజయవంతమైంది. బాహుబలి మోటార్లు 6 ఉండగా ఒక మోటార్తో 1500 క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా దావరి జలాలను ఇరిగేషన్ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఒక జపాన్ టెక్నీషియన్తో పాటు చైనా అనుబంధ టెక్నీషియన్ల బృందం ట్రయల్ రన్ కోసం 10 రోజులుగా అవిశ్రాంతిగా పనిచేసింది. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత కళకు మంచి గుర్తింపు లభించింది. మగ్గంపై సుమారు 6 లక్షల రూపాయల విలువైన చేనే వస్త్రాలు తయారు చేయాలని అమెరికా నుంచి ఆర్డర్ వచ్చింది. అమెరికాలోని అట్లాంటాలో ఉండే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని ఈ ఆర్డర్ ఇచ్చారు. చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జ్ఞాపికను తయారు చేసిన కళను చూసి ప్రవాసాంధ్రుడు ఈ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్కు ఇచ్చే డ్రెస్సులు నేసి
వారికి పంపించారు. హరిప్రసాద్ 2019 నుండి ప్రతి ఏటా చేనేత దినోత్సవానికి ఏదో ఒక విధంగా తన కళను ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరంలో సిరిసిల్లలోనే తొలిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు వస్త్రాలు తయారు చేయడం పట్ల హరిప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి నయనశ్రీ వైద్య చికిత్సకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అండగా నిలిచారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన గజ్జల దిలీప్, శ్యామల దంపతుల చిన్న కుమార్తె నయనశ్రీ క్యాన్సర్తో బాధపడుతోంది. చిన్నారి నయనశ్రీ ఇంటికి వెళ్లిన కలెక్టర్ ఆమెకు మెరుగైన వైద్యానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిన్నారి తల్లిదండ్రులు తహసీల్దార్ పేరిట జాయింట్ బ్యాంక్ ఖాతా ప్రారంభించి 10 లక్షల రూపాయలు వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చిన్నారి క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలో పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ గారు వస్తున్నారు. వరంగల్ జిల్లాలో రాష్ట్ర మంత్రులు శనివారం పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గణపురం మండలం మైలారంగుట్ట జిల్లా ప్రధాన ఆసుపత్రి ఐడిఓసి కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు గణపురం మండలం గాంధీనగర్లో ఇండస్ట్రియల్ ప్రాంతంలో జరిగే పలు కార్యక్రమాలలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి దనసరి సీతక్క పాల్గొంటారు. శ్రీవారి భక్తులకు సేవ చేసేందుకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతం అని ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుమలలో భక్తులకు దర్శనం, వసతి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈలో శ్యామలరావు మాట్లాడారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో చెప్పారు. సామాన్య భక్తులకు దర్శన సమయం పెంచేందుకు జూలై 22 నుండి ఆఫ్లైన్లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు మాత్రమే ఇస్తున్నామన్నారు. అన్నప్రసాదం మరింత రుచిగా చేసేందుకు లడ్డు ప్రసాదం రుచి, నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు చేపట్టామన్నారు. దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది. ఏమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం.
క్వారీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నం రింగ్ సెంటర్ గాంధీ స్టాచ్యూ వద్ద ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలకు క్వారీ యాజమాన్యం, గనులు, కార్మిక శాఖ నష్టపరిహారం చెల్లించాలని జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఇటీవల క్వారీలో మృతి చెందిన వారికి కొండపల్లి కిల్లా రోడ్లో వీటీపీఎస్ బూడిద కాల్వలో ప్రమాదవశత్తు పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ క్వారీలపై చర్యలు తీసుకొని ఇబ్రహీపట్నం, కొండపల్లి పరిసరాల్లో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని శంకర్ డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ నియంత్రించాలి కొండపల్లి పారిశ్రామిక కాలుష్యాన్ని, నియంత్రించాలి కొండపల్లి పారిశ్రామిక కాలుష్యాన్ని కాపాడండి ప్రజా. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినందుకు మడకసిర, అనంతపురం ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుబాటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై సాగుతున్న పోరాటానికి ప్రతిఫలం లభించిందని ఎంఎస్ రాజు హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ చేసిన పోరాటంలో విజయం సాధించడానికి కృషి చేసిన సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని, ఎస్సీ వర్గీకరణ ఆమోదంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. వర్గీకరణ బిల్లును ఎవ్వరూ వ్యతిరేకించకూడదని ప్రతిపక్షాలకు ఎంఎస్ రాజు, దగ్గుబాటి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకొని, బాధల్ని అర్థం చేసుకొని 99లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని, వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25,000 నుంచి 27,000 మంది మాదిగ ఉపకులాలకి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈరోజు దేశం అనుసరిస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి, ఆలోచనకి ఇదొక నిదర్శనం. ఈరోజు చంద్రబాబు గారు ఆలోచిస్తే దేశం 20 సంవత్సరాల తర్వాత విశ్వవిఖ్యాత ఖ్యాతిగాంచిన పలాస జీడి పరిశ్రమల్లో గాడి తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాజమాన్యాలు, కార్మికుల మధ్య ఎప్పుడూ ఉండే సామరస్యపూర్వక ధోరణిలో మార్పులు వస్తున్నాయి. యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి తమకు ఉపాధికి దూరం చేస్తున్నారని కార్మికులు వాపోతుండగా, జీడిపప్పు ధర పడిపోవడంతో నష్టాలు చవిచూస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయకపోతే మొదటికే మోసం వస్తుందని యాజమాన్యాలు అంటున్నాయి. జంట పట్టణాలుగా పేరొందిన పలాస, కాసిబుగ్గ జీడిపప్పు పరిశ్రమలకు పెట్టింది పేరు. శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని విశ్వం నలుమూలలకు చేర్చిన ఘనత పలాస జీడిపప్పుదే. పలాస, కాసిబుగ్గ పరిసర ప్రాంతాల్లో సుమారు 250కు పైగా జీడి పరిశ్రమలున్నాయి. దాదాపు 500-600 మంది జీడి వ్యాపారులు ఇక్కడున్నారు. ఒక్కో పరిశ్రమలో రోజుకు సగటున 9 బస్తాల జీడి పిక్కలు పీలింగ్ చేస్తుంటారు. ఒక్కో బస్తా సుమారు 80 కిలోల బరువు ఉంటుంది. ఈ ప్రకారం 2250 బస్తాల జీడి పీలింగ్ జరుగుతుంది. ఒక్కో బస్తాకు పిక్కల నాణ్యతను బట్టి 20 నుంచి 22 కిలోల జీడిపప్పు దిగుబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్లో 1వ నంబర్ జీడిపప్పు సుమారు 850 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే జీడిపప్పు ధర తగ్గుముఖం పట్టడంతో యాజమాన్యాలు ప్రణాళికబద్ధంగా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు. యాజమాన్యాలు మూకుమ్మడి నిర్ణయంతో కృత్రిమ కొరత సృష్టించారు. జీడి ఉత్పత్తుల క్రయ విక్రయాలు పూర్తి స్థాయిలో నిలిపివేసి పరిశ్రమలకు తాళాలు వేశారు. తాత్కాలిక లాక్డౌన్ ప్రకటించారు. ధర తగ్గినప్పుడు విక్రయాలు ఎలా జరుపుతామని నష్టాలు చవిచూసి నడి రోడ్డు మీద పడాలా అని కొందరు పరిశ్రమల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల్లో తయారై మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న జీడిపప్పుకు అనుకున్న ధర రాకపోవడంతో తాము ఎంతో కలత చెందామని, తక్కువ ధరకి అమ్మాలంటే కష్టంగా ఉందని మరికొందరు పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడిపప్పు ధర పెరిగే వరకు ఈ పరిస్థితి అనివార్యమని చెప్తున్నారు. ఇవాళ ఈ జీడిపప్పు ఫ్యాక్టరీలను కూడా బంద్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఏంటి కారణం అంటే, అలాగే ఈ సంవత్సరం కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యాపారం ప్రారంభించిన 20 రోజుల్లోపే అత్యధిక స్థాయిలో మార్కెట్ పెరిగి అందరినీ అబ్బురుచిపరిచి
తద్వారా జీడిపిక్కలు ఎక్కువ రేట్లో కొనుగోలు చేసి నిల్వలు మేము అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మా నిల్వలు ఎప్పుడైతే మా ఫ్యాక్టరీ వద్దకు చేరి పూర్తి స్థాయిలో మా సామర్థ్యం తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు కొనుక్కున్న తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎలాగైతే పెరిగిందో అదే స్థాయిలో మార్కెట్ వెంటనే పడిపోయింది. ప్రతి ఏడాది సీజన్లో అధిక మొత్తంలో జీడి పిక్కలను కొనుగోలు చేసి వాటిని పరిశ్రమలో దశల వారీగా ప్రాసెసింగ్ చేస్తామని జీడి పరిశ్రమల నిర్వాహకులు తెలిపారు. అనంతరం జీడిపప్పు ఏ గ్రేడ్, లోయర్ గ్రేడ్ ఇలా వివిధ రకాల్లో దిగుబడి వచ్చిన తర్వాత మంచి ధరకు అమ్మడానికి ప్రయత్నాలు సాగిస్తామని చెప్పారు. మార్కెట్లో మంచి ధర లేకపోతే ఆ ధర వచ్చే వరకు వేచి చూస్తామని తెలిపారు. అయితే నిల్వ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. జీడిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగులు పట్టి పాడైపోయే అవకాశం ఉందని, అలా జరిగితే ₹1,00,000 మేర నష్టాలు చెవి చూడాల్సి వస్తుందని జీడి పరిశ్రమల యాజమాన్యాలు వాపోతున్నారు. జీడిపప్పు ధర బాగా పడిపోయినప్పుడు పరిశ్రమలు మూసి, ధర పెరిగినప్పుడు పరిశ్రమలు కొంచెం తెరిచి జీడి ఉత్పత్తులు చేసి మార్కెట్లోకి పంపిస్తున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. పరిశ్రమలు 10 కాలాల పాటు బతికి బట్టకట్టాలనే ఉద్దేశంతోనే తాము ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఆగస్టు 3వ తారీఖు వరకు ఫ్యాక్టరీలు నిలుపుదల చేస్తాం. ఫ్యాక్టరీలో పప్పులు స్టాక్ ఉండిపోయినాయి, వ్యాపారం ఒడిదుడుకులుగా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి మేము బంద్ చేస్తాము ఆగస్టు 3వ తారీఖు వరకని మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఇండివిజువల్గా 2-3 వారాలు ఫ్యాక్టరీలు నిలుపుదల చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 15 రోజులు నిలుపుదల చేస్తే నెల తరబడి ఫ్యాక్టరీలు తెరవకుండా కార్మికులకు అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులకు గురవుతున్నారు. ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని చెప్తున్న యాజమాన్యాలు తమ శ్రేయస్సును ఇబ్బందులను పట్టించుకోవడం లేదని జీడి పరిశ్రమ కార్మికులు ఆరోపిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి యాజమాన్యాలు తమ పొట్ట కొడుతున్నాయని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఈ పని తప్ప తమకు మరో పని తెలియదని, పరిశ్రమ పనిచేసిన రోజుల్లో రోజు కూలి ఇస్తున్నారని, మిగిలిన రోజుల్లో పస్తులుండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని మహిళా కార్మికులు తెలిపారు. నేను జీడి పరిశ్రమలో పనిచేస్తాం. మేము ఆ పని చేసుకునే మేము బతుకు సాధించుకుంటున్నాం. ఇక్కడ మేము గతంలో కూడా గత సంవత్సరం కూడా ఇబ్బందులు, సాగుకూర్లకి రేట్లు లేవు, ఇబ్బంది అనేసి 15 రోజులు ఆపారు. ఓన్లీ ఒకసారి అనేసి మేము అలా సర్దుకుపోతున్నాము. ప్రతిసారి మాకు పప్పుల రేట్లు లేవు, ఇబ్బందులుగా ఉంటుంది అనేసి ఏంటంటే ప్రతిసారి బడ్డీ 15 రోజులు 20 రోజులు ఆపేస్తామంటున్నారు. మాకు ఇవి కాక వేరే పరిశ్రమలు లేవు, వేరే ఇక్కడ ఫ్యాక్టరీ లేవు, వేరే పనులకి వెళ్ళడానికి. జీడి పరిశ్రమ యాజమాన్యాల ఆకస్మిక నిర్ణయాల వల్ల జీడి కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని యూనియన్ నాయకులు తెలిపారు. పలాస, కాసిబుగ్గ జీడిపప్పు పరిశ్రమాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. పరిశ్రమలు లాభాలు ఉన్నప్పుడు ₹1 జీతం పెంచిన యాజమాన్యాలు జీడి ధర తగ్గినప్పుడు మాత్రం నెలల తరబడి పరిశ్రమలు మూసివేసి కార్మికుల ఉపాధికి గండి కొడుతున్నాయని యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు బొమ్మల తాతయ్య. పలాస, ఉగిలిపోడు, కాశీబుగ్గ ఇండస్ట్రియల్ ఏరియా క్యాజువల్ లేబర్ యూనియన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాము. మరి గడిచిన కొంతకాలంలో జీడి పరిశ్రమ యజమానులు వాళ్ళు పరిశ్రమలు అవకతవకలుగా ఉన్నాయని చెప్పి, పప్పులు ఎగుమతులు లేవని చెప్పి ఏకపక్ష నిర్ణయంతో కనీసం మా సంఘ సభ్యులతో కానీ, మా సంఘ పెద్దలతో కానీ సంప్రదింపులు లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టుకొని 15 రోజులు బంద్ చేస్తున్నామని తీర్మానం చేసుకున్న తర్వాత మాకు లెటర్ పూర్వకంగా వాళ్ళు చెప్పారు. ఈ పరిస్థితులపై కార్మిక శాఖ అధికారులు దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని పలాస, కాసిబుగ్గ జీడి కార్మికుల సంఘం గౌరవ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. జీడిపప్పు ధర తగ్గిన సమయంలో ప్రతి నెల కనీసం కొన్ని రోజులైనా పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో కార్మికుల కుటుంబాలతో కలిసి జీడి పరిశ్రమల ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపడతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనా పంతాలు పట్టింపులకు పోకుండా సామరస్యపూర్వక వాతావరణంలో యాజమాన్యాలు, కార్మికులు చర్చించుకొని అధికారుల సలహాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని పలాస పట్టణ ప్రజలు సలహాలిస్తున్నారు. శ్రీ
సత్యసాయి జిల్లా కదిరిలో మహిళా కూలీల ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. 7 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి కోసం తరలించారు. పరిస్థితికి విషమించిన వారిని మెరుగైన చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు. వారంతా కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులను శ్రీ సత్యసాయి జిల్లా బట్రపల్లి వాసులుగా గుర్తించారు. మహిళా కూలీల మృతితో బట్రపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఎమ్మెల్యే కోరారు. కడప ఆసుపత్రిలో ఆయన హుటాహుటిన వెళ్లారు. చేసేయండి మీరు తీసుకోండి, పోస్ట్ మార్టం చేయండి. చేస్తేనే కదా వాళ్ళకు మేమైనా చేయగలుగుతాం. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీడికాడ పోలీసులు 246 కేజీల గాంజాయిని పట్టుకున్నారు. 5 నిందితులను వారి అదుపులోకి తీసుకున్నారు. రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులలో మొత్తం 12 లక్షల రూపాయల 30,000 రూపాయలను విలువైన 246 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దీపికా పటేల్ వెల్లడించారు. చీడికాడ పోలీసులు 5 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారన్నారు. నిందితుల నుంచి ఈకోస్టర్ ప్యాసింజర్ వాహనం, ఆటో, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. మన డిస్ట్రిక్ట్లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.